హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చికెన్ మంచూరియా. ఈ చికెన్ మంచూరియా రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దామండి. చికెన్ ఫ్రైడ్ రైస్తో కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్తో కానీ ఈ మంచూరియాని తిన్నారంటే చాలా బాగుంటుందండి. నార్మల్ బాయిల్ రైస్తో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చికెన్ మంచూరియాని ఈజీగా మరియు టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మంచూరియన్ తయారు చేసుకోవడానికి ముందుగా 400 నుంచి 500 గ్రాముల చికెన్ని తీసుకోండి. చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మంచూరియాకి ఈ విధమైన సైజులో ఉంటే బాగుంటుందండి. క్లీన్ చేసుకొని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని రెడీగా పెట్టండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చికెన్ మ్యారినేషన్. చికెన్ మ్యారినేషన్ కోసం 1 టీ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర వెనిగర్ ఉన్నా వాడొచ్చండి ఈ ప్లేస్లో. అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అంతటిని బాగా మిక్స్ చేసుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి. 15 నిమిషాల తర్వాత చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంటుందండి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో 1/4 టీ స్పూన్ పసుపుని వేయండి. నాన్ వెజ్ కాస్త స్మెల్ రాకుండా ఉండడానికి నేను ఇక్కడ పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం మిరియాల పొడిని వేసాం కదండి, మీరు కారాన్ని వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేయండి. 1 టేబుల్ స్పూన్ మైదాని వేయండి. 1 గుడ్డుని తీసుకొని యాడ్ చేసుకోండి. 1 గుడ్డు సరిపోతుందండి. ఈ మొత్తం అంతటిని బాగా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోండి. ఈ బ్యాటర్ అంతటిని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి మనం కలుపుకొని రెడీగా పెట్టుకునే ఈ బ్యాటర్లోని చికెన్ పీసెస్ని ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. మొత్తం కడాయిలో ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మొత్తం 5 సెకండ్ల పాటు కదపకుండా అలాగే ఉంచండి. తర్వాత గరిటెని తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం అన్ని పీసెస్ ఈవెన్గా వేగే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే లోపల చికెన్ పీస్ అలాగే ఉడకకుండా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచండి. వేగిన చికెన్ పీసెస్ని అన్నింటినీ తీసేసిన తర్వాత రెండవ బ్యాచ్లో మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లోకి వేసుకోండి. సేమ్ ప్రాసెస్లో వేసిన చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వాటిని కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టి రెడీగా ఉంచండి. మీరు ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు డీప్ ఫ్రైయే చేయనక్కర్లేదండి. షాలో ఫ్రై అయినా మీరు చికెనే చేయొచ్చు. మూతను ఉంచి తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకొని రెడీగా పెట్టండి. తరువాత స్టెప్ నెంబర్ 3 అండి, సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని వేయండి. అవి కాస్త వేగిన తర్వాత అందులోకి 1 చిన్న కప్పుడు ఉల్లిపాయల్ని వేయండి. ఉల్లిపాయలని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే క్యాప్సికాన్ని కూడా 1 కప్పుడు తీసుకుని వాటిని కూడా క్యూబ్స్లానే కట్ చేసుకోవాలి. రెండింటిని వేసి 5 సెకండ్ల పాటు కలుపుకుంటూ వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ చిల్లీ సాస్ అండి, ఇది
గ్రీన్ చిల్లీ సాస్, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు షుగర్ని వేయండి. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ని కూడా వేయండి. అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అన్నింటినీ ఒక 5 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్ టమాటో కెచప్ని యాడ్ చేసుకోండి. కెచప్ని వేసిన తర్వాత అంతటిని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్లాస్ నుంచి గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. తరువాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని వేసిన తర్వాత ఈ వాటర్ని ఒకసారి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోండి. ఈ వాటర్ మరిగేలోపు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో తగినంత వాటర్ని వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే సాస్ని థిక్గా అంటే చిక్కగా అవ్వడానికి కార్న్ఫ్లోర్ని యూస్ చేస్తాము. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. తరువాత అందులోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని వేయండి. సాస్ థిక్నెస్ని మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అంటే కాస్త థిక్గా కావాలంటే కార్న్ఫ్లోర్ని కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, లేదంటే మీడియంగా సరిపోతుందంటే ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సాస్ని మరిగించుకున్నాక అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ చికెన్ పీసెస్ అన్నింటికి పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. చల్లారిన తర్వాత సాస్ మరి కాస్త థిక్గా తయారవుతుందండి. తర్వాత చివరిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.